హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సుజలాన్ స్టాక్ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలని అడుగుతున్నారు అనమాట. రీసెంట్గా మేము తీసుకున్నాం, హోల్డ్ చేయాలా సెల్ చేయాలని అడుగుతున్నాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. జొమాటోలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు అని కూడా అడుగుతున్నాం అనమాట. అలాగే ఇంకా చాలా స్టాక్స్ లైక్ ఎస్బీఐ కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, పీజీ ఎలక్ట్రోప్లాస్, డిక్సాన్ టెక్నాలజీస్, టాటా మోటార్స్, టాటా పవర్, గ్రావిటా, సో సిడిఎస్ఎల్ స్టాక్స్ అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ మనకి సుజలాన్ అనమాట. సుజలాన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో 50 నుంచి 55 రీజన్స్లో మంచి రివర్సల్ వచ్చింది. రివర్సల్ వచ్చి మార్కెట్స్ పాజిటివ్ ఉండడం వల్ల కంటిన్యూస్గా పెరిగిందనమాట. సో ప్రజెంట్ మనకి 60 నుంచి 62 రీజన్ ప్రీవియస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ అనమాట. అదే రీజన్లో ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది గైస్. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ని రీసెంట్గా లోస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక 54-55 రీజన్స్లో అరౌండ్గా ఇన్వెస్ట్ చేస్తుంటే, షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ అనేది 55 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి, మార్కెట్స్ కొంత నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ ఒకవేళ టర్న్ అవుట్ రివర్సల్ వచ్చి పాజిటివ్గా టర్న్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 60 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక హోల్డ్ చేయండి. లేదు 60 బిలో వచ్చేస్తే కనుక మీరు ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటే బెటర్ ప్రాఫిట్స్ అని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి షార్ట్ టర్మ్ వ్యూ అయితే కనుక. అలాగే నెక్స్ట్ జొమాటో షేర్ గురించి అడుగుతుంది అనమాట. జొమాటో షేర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. ఈవెన్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది అడుగుతుంది అనమాట. మీకు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. న్యూ గ్రూప్ క్రియేట్ చేసాం. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగచ్చు అనమాట. మార్కెట్ అవర్స్లో కానండి, ఆఫ్ మార్కెట్ అవర్స్లో కానండి అడగచ్చు. ఖచ్చితంగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. జొమాటో షేర్ గురించి అడుగుతుంది అనమాట. ఎటర్నల్ అని రీసెంట్గా పేరు మార్చారు. ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 240 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, బ్రేక్ అయింది. బట్ మార్కెట్స్ నెగిటివ్ ఉండడం వల్ల మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక జనవరి మంత్ ఎండింగ్ నుంచి అప్ టు మనకి మే మంత్ ప్రెజెంట్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 మంత్స్ పీరియడ్లో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కూడా కన్సిడర్ చేస్తే కనుక 4 మంత్స్ పీరియడ్లో ఈ పర్టికులర్ స్టాక్ ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 200 నుంచి 240 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే కనుక పడుతుంది. ఒకవేళ ఫర్దర్గా పడితే కనుక బెటర్ వెయిట్ ఫర్ 200 నుంచి 215 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఈ రీజన్లో రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోండి. మళ్ళీ 240 మనకి టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే కనుక. ఇది మనకి ఎటర్నల్ గురించి అనమాట, జొమాటో గురించి. అలాగే స్విగ్గీ షేర్ గురించి కూడా అడుగుతున్నారు. మేము ఐపీఓ ప్రైస్ లిస్ట్ అయినప్పుడు కొంత బై చేసాం, ప్రజెంట్ లాసెస్లో ఉన్నాం. ఈ పర్టికులర్ స్టాక్ని అసలు హోల్డ్ చేయాలా సెల్ చేయాలని అడుగుతున్నమాట. స్విగ్గీ అయితే కనుక ఖచ్చితంగా లాస్ మేకింగ్ కంపెనీ. ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది. ప్రజెంట్ కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మనకి డౌన్ ట్రెండ్లోనే ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు లాంగ్ టర్మ్ వ్యూ లైక్ ఒక 2 years టైం ఇవ్వగలము అనుకుంటే కనుక హోల్డ్ అనేది చేయండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సమ్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మాత్రమే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఎస్బీఐ షేర్ గురించి అడుగుతుంది అనమాట. ఎస్బీఐ షేర్ రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 670-675 రూపీస్ దగ్గర నుంచి కూడా 825 అవర్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ అయితే కనుక కొంత పడుతుంది. ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతుంది అనమాట. 750 నుంచి 760 రీజన్, 760-765 రీజన్ మంచి రీజన్ అనమాట. ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే సిడిఎస్ఎల్ షేర్ గురించి అడుగుతుంది అనమాట. సిడిఎస్ఎల్ మనం ఆల్మోస్ట్ 1050-1100 రీజన్స్ దగ్గర డిస్కస్ చేసాం లాంగ్ టర్మ్ వీడియోస్లో. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది అనమాట. ప్రజెంట్ అయితే కనుక ఎస్టర్డే మార్కెట్ ఫాల్ వల్ల కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1500 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకవేళ మీరు సిడిఎస్ఎల్ లాంగ్ టర్మ్ వ్యూ కనుక తీసుకున్నట్టయితే కనుక తీసుకుందాం అనుకుంటే కనుక 1350 నుంచి 1400 కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. 1050 నుంచి 1100 కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్స్ రివర్సల్ వచ్చి ఈ పర్టికులర్ స్టాక్ ఫర్దర్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 1500 ఈ పర్టికులర్ స్టాక్ రెసిస్టెన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అలాగే 1600 కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 1800 గైస్. ఇవి మనకి ఇమీడియట్ సిడిఎస్ఎల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో మంచి ఫాల్లో కనిపించింది. ఆల్మోస్ట్ 500 నుంచి 550 రీజన్స్ దగ్గర మనకి ఫాల్ కనిపించింది అనమాట. అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది స్టాక్లో. చాలామంది మేము హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం, 800 రీజన్స్, 900 రీజన్స్, 1100 రీజన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. టైం అనేది పడుతుంది. అప్కమింగ్ క్వార్టర్స్ వీళ్ళ రిజల్ట్స్ కొంత ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే ఒకేసారి బై చేయకండి. ఫర్దర్గా కూడా మనకి కొంత పడే ఛాన్స్ ఉంది. 700-600 లెవెల్స్ అలా డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ షేర్ గురించి అడుగుతుంది అనమాట. టాటా పవర్ రీసెంట్ టైమ్స్లో మనం 350
340 నుంచి 350 రీజన్స్లో మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేసాం. అక్కడి నుంచి మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం వల్ల స్టాక్లో మంచిగా రివర్సల్ వచ్చిందనమాట. సో 400 లెవెల్ కూడా బ్రేక్ అయింది. బట్ ఎస్టర్డే మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 400 అనేది సో టాటా పవర్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ప్రీవియస్గా ప్రెజెంట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి 425 450 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక మళ్ళీ కూడా మనకి 350 నుంచి 360 రీజన్స్ దాకా పడే ఛాన్స్ అనమాట. అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పడిపోతుంటే కనుక ఈ రీజన్స్లో మళ్ళీ వెయిట్ చేసి ఇక్కడ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. బట్ మార్కెట్స్లో ఏమైనా ఫాల్ ఉంటే కనుక మళ్ళీ కూడా పడే ఛాన్స్ అనమాట. సో ఇక్కడ లెవెల్ పైన సస్టైన్ అయితే అప్ సైడ్కి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి టాటా పవర్ గురించి అనమాట. అలాగే ప్రాస్ ఇండస్ట్రీ షేర్ గురించి చాలామంది అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ మంచి ఫాల్లో దొరుకుతుంది, అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నమాట. ఆల్మోస్ట్ 850 లెవెల్స్ స్టాక్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకి 450 లెవెల్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిందనమాట. అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 450 నుంచి 460 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోండి. సో 300 నుంచి 330 కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్, సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ 2 లెవెల్స్ మనకి సో లాంగ్ టర్మ్ వ్యూకి అక్యూములేట్ చేసుకోవడానికి మంచి లెవెల్స్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. ఎన్టీపీసీ గ్రీన్ సో కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. సో అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో 100 అలాగే 90 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో ఈ పర్టికులర్ స్టాక్ గురించి అడిగారు అనమాట. అలాగే నెక్స్ట్ ఓరియంటెక్ స్టాక్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో అడిగారు. ప్రజెంట్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుందన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఏఎస్ఎం లిస్ట్లో కూడా ఉందన్నమాట స్టాక్. సో ప్రజెంట్ అయితే కనుక ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్ మళ్ళీ కూడా మార్కెట్ ఫాల్లో సో లోవర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తే కనుక ఎగ్జిట్ అవ్వడం చాలా కష్టమవుతుంది అనమాట. ఇటువంటి స్టాక్స్లో సో ఇన్వెస్ట్మెంట్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ గ్రావిటా స్టాక్ గురించి అడిగారన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ రీసెంట్ టైమ్స్లో మంచి ఫాల్లో దొరికింది. ఆల్మోస్ట్ మనకి 2700 2600 రూపీస్ స్టాక్ సో 1400 లెవెల్స్ దాకా వచ్చింది. అప్పుడు కూడా మనం లాంగ్ టర్మ్ వీడియోస్లో డిస్కస్ చేసాం. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది, అక్యూములేట్ చేసుకోండి. రీసెంట్ మార్కెట్ ర్యాలీలో మంచి ర్యాలీ కనిపించింది. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే గ్రావిటీలో ఖచ్చితంగా సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. అలాగే చాలామంది షార్ట్ టర్మ్ వ్యూ కూడా అడుగుతుందన్నమాట. సో 2000 ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్ ఇది బ్రేక్అవుట్ అనేది కనిపించింది. బట్ మార్కెట్ ఫాల్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ పడుతుందన్నమాట. ఒకవేళ మార్కెట్లో రివర్సల్ వచ్చి ఈ పర్టికులర్ స్టాక్లో 2000 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి గ్రావిటా గురించి అనమాట. అలాగే ఈప్యాక్ స్టాక్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలో అడుగుతుంది అనమాట. సో ఈప్యాక్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో బుక్ ఎంట్రీలో ఉండేది, ఏఎస్ఎం లిస్ట్లో ఉండేది. ఇటువంటి స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయకండి. అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ స్టాక్స్ అనమాట. మార్కెట్స్ ఏమైనా పడితే కనుక మళ్ళీ కూడా ఈ పర్టికులర్ స్టాక్ లోవర్ సర్క్యూట్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. రిస్కీ స్టాక్ ఇటువంటి స్టాక్స్లో అవాయిడ్ చేయడం బెటర్ గైస్. అలాగే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈవెన్ టెలిగ్రామ్లో కూడా చాలామంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి అడుగుతున్నారు అనమాట. సో స్టాక్ అయితే కనుక సో కంటిన్యూస్ ఫాల్ తర్వాత పెరిగిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 800 లెవెల్ దగ్గర ఎస్టర్డే ఈవెన్ మార్కెట్ అంత హెవీగా పడిన ఈ పర్టికులర్ స్టాక్లో బయ్యర్స్ వచ్చారన్నమాట. ఎందుకంటే సో 780 నుంచి 800 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో మార్కెట్స్ రివర్సల్ వస్తే షార్ట్ టర్మ్ వ్యూకి చాలామంది అడుగుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్ని. సో 800 దగ్గర రేపు కనుక సస్టైన్ అయితే 800 పైన రేపు కనుక సస్టైన్ అయ్యి మార్కెట్స్ పాజిటివ్గా టర్న్అవుట్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 850 900 950 1000 లెవెల్స్ ఎవ్రీ 50 పాయింట్స్ మనకి స్మాల్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట. అవి మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు అనమాట. సో 1 more day అబ్జర్వ్ చేసి మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. అలాగే చాలామంది డిక్సన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ఎస్టర్డే సూపర్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ అయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసిందన్నమాట. సో మాక్సిమం ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత 17,000 లెవెల్ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ 19,000 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందన్నమాట. ఆల్ టైమ్ హై లెవెల్ అనమాట. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ ఏమైనా అయితే కనుక సో అక్కడ మనకి బయ్యర్స్ వాల్యూమ్స్ చెక్ చేయండి. బయ్యర్స్ పాజిటివ్ ఉంటే ఫర్దర్గా కూడా మనకి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా స్టాక్ హై లెవెల్స్ దగ్గర ఉంది. మనం ఆల్మోస్ట్ 12,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనం డిస్కస్ అనేది చేసాం. మంచిగా యాడ్ చేసుకోండి, డిప్స్లో యాడ్ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి మంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ప్రజెంట్ అయితే కనుక రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసింది కాబట్టి మాక్సిమం ఈరోజు గ్యాప్ అప్ ఉండి సో ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు గైస్. అలాగే ఇది మనకి డిక్సాన్ టెక్నాలజీస్ గురించి అనమాట. అలాగే స్టెర్లైట్ టెక్ గురించి ప్రీవియస్ వీడియోలో అడిగారన్నమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే ఈ పర్టికులర్ స్టాక్ డౌన్ ట్రెండ్ ఉంది. సో మార్కెట్ ర్యాలీ వల్ల కొంత రివర్సల్ వచ్చింది, మళ్ళీ కూడా
కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ప్రజెంట్ అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఎన్సీసీ గురించి ప్రీవియస్ వీడియోలో సంపాదన అడిగారన్నమాట. సో కంటిన్యూస్ ఫాల్ తర్వాత రివర్సల్ అయితే వచ్చింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోండి. 200 నుంచి 220 రీజన్ మంచి లెవెల్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ షార్ట్ టర్మ్ వ్యూకి మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకి ఎన్సీసీ గురించి. అలాగే ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఇప్పటిదాకా మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. షార్ట్ టర్మ్ స్టాక్స్ విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ కావాలనుకుంటే కనుక మన వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.